26 వచనాన్ని చూద్దాం. అపొస్తలుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనంలో వారు చీకటిలో నుండి అన్న వచనం దగ్గర నుంచి చదువుకుందాం. వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు అని అంటే, అపోస్తలుడైనటువంటి పౌలు అగ్రిప్ప అనేటువంటి రాజుతో చెప్తున్నటువంటి మాటలు మనం చదివాం. మరి అగ్రిప్ప రాజు ఎదుట పౌలు నిలబడినప్పుడు తన జీవితంలో యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా దర్శించాడో, ఎందుకు దర్శించాడో, ఏ పని నిమిత్తం తాను నియమించాడో అన్నటువంటి విషయాలను మరి పంచుకుంటా ఉన్నాడు. ఆ పంచుకునేటువంటి ప్రక్రియలో ఈ మాటలు పౌలు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు అని 4 విషయాలు ఇక్కడ పౌలు యేసుక్రీస్తు ప్రభువుని ఎరగనటువంటి వారిని గురించి మాట్లాడాడు. ఈ 4 విషయాలు కూడా పౌలు చెప్పినటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాటలు, తన మాటలు కాదు. తనతో ప్రభు ఏమైతే చెప్పాడో ఆ చెప్పినటువంటి మాటలను గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ప్రజలు చీకటిలో నుండి వెలుగులోనికి రావాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం వేరు. మనుషులు చీకటిలో ఉన్నంత కాలము గ్రహింపులైనటువంటి వారుగా జీవిస్తూ ఉంటారు. చీకటిలో ఉన్నంత కాలము అంధులుగా బ్రతుకుతూ ఉంటారు. చీకటిలో ఉన్నంత కాలము వెలుగులో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనటువంటి స్థితిని అనుభవించని వారుగా జీవిస్తూ ఉంటారు. చీకటిలో ఎన్నో చెడు సంబంధమైన కార్యకలాపాలు, నెమ్మది లేనటువంటి స్థితి, సంతోషం లేనటువంటి స్థితి, సమాధానం లేనటువంటి స్థితి, అభివృద్ధి లేనటువంటి స్థితి, ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కానటువంటి స్థితి, ఇలాంటి జీవితాన్ని చీకట్లో ఉన్నటువంటి వారు జీవిస్తూ ఉంటారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనం. వెలుగు లోకమునకు వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరు. నేటి ప్రపంచం ఇలాంటి స్థితిలో ఉంది పిల్లలు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా అలాగే. దేవుడు లోకంలోనికి వచ్చినప్పటికీ, వెలుగైనటువంటి దేవుడు లోకంలోనికి వచ్చినప్పటికీ మరి ప్రజలు చీకటినే ప్రేమించేటువంటి వారుగా ఉన్నారు. వెలుగు లోకంలోనికి వచ్చును కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. తమ క్రియలు చెడ్డమైనందున చూడండి, మనుషులు చెడ్డవాటిని ఎక్కువగా హత్తుకునేటువంటి వారుగా ఉన్నారు. చీకటినే ప్రేమించేటువంటి వారుగా ఉన్నారు. అది ఎంతో ఘోరమైనటువంటి విషయం ప్రియులారా. వెలుగు ఉన్నప్పటికీ వెలుగు దగ్గరికి రాకుండా, విడుదల పొందకుండా
వెలుగును చూడకుండా చీకటిలో జీవించడం అనేటువంటిది ఎంతో విచారకరమైన విషయం. ఎందుకు అంటే వారి క్రియలు ఎలా ఉన్నాయంట? చెడ్డమైనందున. ఒక కారణం మనం చూస్తాం, క్రియలు చెడిపోయి ఉన్నాయి కాబట్టి మనుషులు చెడునే ఎక్కువగా ప్రేమిస్తాం. కింద వచ్చిన చదవండి. దుష్కార్యము చేయ ప్రతి వాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండానట్లు వెలుగునొద్దకు దుష్కార్యము చేయ ప్రతి వాడు వెలుగును ద్వేషించును. కాబట్టి మనుషులు దుష్టకార్యాలు చేసేటువంటి వారిగా, దుష్కార్యాలు చేసేటువంటి వారిగా, చీకటినే ప్రేమించేటువంటి వారిగా, వెలుగునందుకు రానటువంటి వారిగా లోకంలో బ్రతుకుతున్నారు పిల్లలు. యెషయా గ్రంథం 29వ అధ్యాయము, యెషయా గ్రంథం 29వ అధ్యాయము 15వ వచనం కూడా చదువుతున్నాం. 29:15. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు? మా పని ఎవరికి తెలియనని అనుకొని చీకటిలో తమ క్రియలను జరిగించు వారికి శ్రమ. చూడండి, చీకటిలో జీవిస్తున్నటువంటి వారు, దుష్కార్యాల్లో బ్రతుకుతున్నటువంటి వారు వారి యొక్క జీవితంలో ఏం పొందుతున్నారు అంటే శ్రమను పొందుతా ఉన్నారు. శ్రమలు, కష్టాలు, బాధలు, పాపం వలన, అపవిత్రత వలన, గ్రహింపు లేకుండా జీవించడం వల్ల ఎన్నో దుష్కార్యాలు మనుషులు చేసేటువంటి వారిగా ఉన్నారు. వాటి యొక్క ఫలితాన్ని అనుభవించేటువంటి వారిగా ఉన్నారు. శ్రమను అనుభవించేవారిగా, కష్టాన్ని అనుభవించేవారిగా, బాధను అనుభవించేటువంటి వారిగా, వేదనను అనుభవించేటువంటి వారిగా ఉన్నారు. భక్తిహీనులకు ఎన్నో శ్రమలు కలుగుచున్నవి అని దేవుని వాక్యంలో మనము చూస్తాము ప్రియులారా. కనుక చీకటిలో నుండి వెలుగులోనికి ప్రజలు రావాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుతున్నాం. 5:8. మీరు పూర్వమందు చీకటి అయి ఉండేది. అంటే వెలుగులోనికి వచ్చినటువంటి వారిని గురించి మాట్లాడతాం. వెలుగులోనికి రాకముందు వారు ఎలా ఉన్నారట? చీకటిలో ఉంటుంది. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నది. వై గాడ్ హ్యాస్ కాల్డ్ ఫ్రమ్ డార్క్నెస్ టు ద లైట్. ఎందుకు దేవుడు చీకటిలో నుండి వెలుగులోనికి పిలుస్తున్నాడు అని అంటే చీకటిలో ఎంతో శ్రమ అనేది ఉంది, కష్టాలు అనేటువంటి ఉంది. చీకటిలో ప్రజలు దుష్క్రియలు చేసేటువంటి వారిగా, దుర్మార్గంలో జీవించేటువంటి వారిగా, వెలుగును ప్రేమించినటువంటి వారిగా, రహస్య పాపాలలో బ్రతికేటువంటి వారిగా, మా క్రియలు ఎవరు చూస్తారంటే అనుకుని విచ్చలవిడిగా జీవించేటువంటి వారిగా ఉంటారు. అయితే వెలుగులోనికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే పూర్వం మీరు చీకటి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము అను వాటిలో కనబడుతుంది. వెలుగులోనికి వచ్చినప్పుడు మనిషి ఎలా జీవిస్తాడు అంటే ఎలా జీవిస్తాడు? మంచితనంతో జీవిస్తాడు, నీతిగా బ్రతుకుతాడు, సత్యముగా జీవిస్తాడు. నిజంగా మంచితనంలో, నీతిలో, సత్యముగా జీవించుటలో
గొప్ప సమాధానం అనేటువంటిది ఉంటుంది, గొప్ప సంతోషం అనేటువంటిది ఉంటుంది, ఆనందం అనేటువంటిది ఉంటుంది ప్రియ, గొప్ప సంతృప్తి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దేవుడు మానవ జీవితంలో చీకటిలో ఉన్నటువంటి ప్రజలను, శ్రమంలో కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలను వెలుగులోనికి పిలిచి వెలుగు పనులు అనుభవించాలని కోరుతా ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు వాక్యంలో మనం ఏం చూస్తామంటే, చీకటిలో కూర్చుండిన వారు గొప్ప వెలుగును చూచింది. రెండవదిగా, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి, లోకము దుష్టుని యందు పడి ఉన్నది అని దేవుని వాక్యంలో మనము చూస్తాము. సాతాను యొక్క అధికారంలో ఉన్నటువంటి ప్రజలు బానిసత్వంలో బ్రతుకుతూ ఉంటారు, స్వేచ్ఛ లేనటువంటి వారిగా జీవిస్తూ ఉంటారు. సాతాను యొక్క అధికారంలో నుండి మనిషి బయటికి రావడం అనేటువంటిది ఇంపాసిబుల్, అది అసాధ్యం. ఎందుకు అంటే సాతానుడు తన కబంధ హస్తాలతో ప్రజలను బంధించి వేసి ఉన్నాడు. కనిపించినటువంటి సంఖ్య పాప పాశముల చేత మనుషులు బంధించబడి ఉన్నారు ప్రియ. ఈ సాతాను యొక్క అధికారంలో నుండి ప్రజలు దేవుని వైపుకు తిరగాలి, ప్రజలు దేవుని వైపుకు తిరగాలి. యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణము ద్వారా అపవాది యొక్క అధికారము కొట్టివేయబడింది. అదే మనం ఆదికాండం 3:15 చూస్తాం. అతడు నిన్ను మడిమ మీద కొట్టును, నీవు అతని తల మీద కొట్టదు. నీవు అతని మెడ మీద కొట్టదు, ఆయన నిన్ను తల మీద కొట్టు. ఆయన నిన్ను తల మీద కొట్టును అంటే అపవాది యొక్క అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు అంటే తన శిలువ మరణము ద్వారా పూర్తిగా కొట్టివేశాడు. నౌ డెవిల్ హ్యాస్ నో పవర్. ఇప్పుడు సైతానికి అధికారం అనేటువంటిది లేదు. కానీ ఆ అధికారం క్రింద మనుషులు ప్రభు వద్దకు తిరగకుండా ఉండడం వల్ల అధికారం నిలబడి ఉన్నారు. వీడు దేవుని వైపు తిరిగారు అనుకోండి, ఇంకా సైతాన్ని ఏం చేయలేడు, సాతాన్ని ఇంకేం చేయలేడు పిల్లలు. ఎందుకు అంటే సాతాను యొక్క అధికారము కొట్టివేయబడింది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, ఆల్రెడీ ఇట్ హ్యాస్ బీన్ డన్, ఇది జరిగించి ముగించబడింది పిల్లలు. ఆయన అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనలను విడుదల చేసి, సో గాడ్ హ్యాస్ డెలివర్డ్ పీపుల్ ఫ్రమ్ ద అథారిటీ ఆఫ్, అపవాది యొక్క అధికారంలో నుండి ప్రజలను, అంధకార సంబంధమైన అధికారంలో నుండి ప్రజలను దేవుడు విడిపించేశాడు. కానీ మనిషి దేవుని వైపుకు తిరగకపోవడం వల్ల అధికారం క్రిందనే ఉండిపోయాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అంటే పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, సిలువ వేయబడి పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు పౌలుతో మాట్లాడుతూ ఉన్నాడు. సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకు తిరిగి, మనిషి దేవుని వైపుకు తిరిగితే ఇంకా సైతాను యొక్క అధికారం క్రింద ఉండడు. మరి ఫర్ ఎగ్జాంపుల్ పౌలునే మనం చూస్తాం. పౌలు ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో అతని యొక్క కట్లన్నీ కూడా తెంచుకుంటాడు, అంధత్వంలో నుంచి బయటకు రాగలిగాడు. కాబట్టి మనుషులు ఈ అపవాది యొక్క అధికారం క్రింద నుండి
దేవుని వైపు తిరగాలి. ఈ చాతుపోడి శక్తుల నుండి, దేవతా శక్తుల నుండి, మూఢ నమ్మకాల నుండి, ఈ అపవాదికి సంబంధించినటువంటి కార్యకలాపాల్లో నుండి, భయాల్లో నుండి, భ్రమపరిచేటువంటి ఆత్మల్లో నుండి మనుషులు బయటికి రావాలి. అలా బయటికి రానంత వరకు అపవాది వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటాడు. అపవాది అధికారం క్రింద భయంతో వాళ్ళు జీవిస్తూ ఉంటారు. పిల్లలు ఆకాశ చిహ్నములకు జనములు భయపడినట్లు మీరు భయపడకుడి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం ఉంటుంది అన్నమాట. మూడవది ఏం చూస్తున్నాము? దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను, నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను. ఎంత స్పష్టంగా మనిషి ఏ విధంగా పాప క్షమాపణ పొందగలడో అనేది సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువే ఈ మాటలు చెప్తారు. నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పొంది. ఎందుకు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి అంటే పాప క్షమాపణ పొందుకునేదానికి. ఎందుకు యేసుక్రీస్తు నందే విశ్వాసం ఉంచాలి అంటే యేసుక్రీస్తే మనుషుల యొక్క పాపముల కొరకు శిలువలో ప్రాణం పెట్టినటువంటి ఏకైక రక్షకుడు. ఈ నామము వల్లనే మనం రక్షణ పొందవలని కానీ ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామములో రక్షణ. నిజంగా అసలు చాలామంది ప్రజలకి సత్యం తెలియదు. నా కొరకు యేసుక్రీస్తు ప్రభు శిలువలో చనిపోయాడు, ఆయన విశ్వాసం ఉంచితే నాకు పాప క్షమాపణ కలుగుతుంది అని ఈ ఈ గొప్ప విషయము ప్రజలకు తెలియదు. ప్రియ నిజంగా ప్రజలకు తెలిస్తే మనుషులందరూ కూడా పాప క్షమాపణ పొందుకుంటారు. మనుషులందరూ అనగా పాప క్షమాపణ పొందిన వారందరూ కూడా నరకం నుండి తప్పించుకుంటారు. ప్రభు చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని చెప్తున్నారు అంటే నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను. ఇది పౌలు యొక్క మాటలు కాదు, కానీ సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాట. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 43వ వచనం కూడా చదువుకున్నాం. 10:43. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాడు ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చారు. ప్రవక్తలు కూడా చెప్తాము. యేసుక్రీస్తు నామములో ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరూ ఏం పొందుతారట? పాప క్షమాపణ పొందుతారు. పాప క్షమాపణ పొందుతారు అని ప్రవక్తలు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రవక్తలు అందరూ కూడా సాక్ష్యం ఇస్తారు. కనుక బైబిల్లో ఒక విషయాన్ని అన్ని కోణాల్లో నుంచి చూసినప్పుడు రిజల్ట్ మాత్రం ఒకటేగా ఉంటుంది. మనుషులు వేరుగా ఉండి రాసినప్పటికీ ఆ రాసిన రాతల్లో ఫలితం మాత్రం ఒకటేగా ఉంటుంది. ఎక్కడ కూడా ఇక్కడ ఒక విధంగా, ఇంకొక రకంగా, ఇంకొక విధంగా భిన్నంగా అట్లా ఉండదు. ప్రభు ఏదైతే చెప్పాడో ప్రవక్తలు కూడా అదే చెప్పాడు. ప్రవక్తలు ఏదైతే చెప్పారో లేఖనాలు కూడా అవే చెప్తారు. చాలా మంచి మాట మనము చూస్తాం. తర్వాత 4వదిగా పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు. పరిశుద్ధపరచబడిన అంటే ప్యాసివ్ వాయిస్. వీ కాంట్ సాంక్టిఫై అవర్ సెల్స్ బట్ వీ షుడ్ బి సాంక్టిఫైడ్ బై గాడ్. మనకై మనం పరిశుద్ధపరచుకోలేము, కానీ మనము దేవుని ద్వారా పరిశుద్ధపరచబడాలి. నిన్ను పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని దేవుడు చెప్తా ఉన్నాడు. సరిగడేమో చూస్తున్నామంటే
పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు. పరిశుద్ధ పరచబడిన వారంతా కూడా ఎక్కడ ఉంటారు అంటే దేవుని యొక్క మహిమ రాజ్యంలో ఉంటారు. ఆ దేవుని మహిమ రాజ్యంలో స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు. 16వ కీర్తన. పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం కొంచెం పెద్ద వచనం లాగా ఉంటుంది. అక్కడ తేజోవాసులు ఉంటుంది చూడండి, అక్కడి నుంచి చదవండి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము. చూడండి ఆ పదం ఎంత బాగుందో. ఇక్కడేమో పరిశుద్ధ పరచబడిన మనం చూసాము, అక్కడ కొంచెం ఇంకొక పదం యాడ్ అయింది. తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యం. తేజోవాసుల పరిశుద్ధ. ఇంకోసారి చదువుతున్నా. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం అవుటకు. ఇంకా చాలా విషయాలు పైన కింద కూడా ఉన్నాయి. పరిశుద్ధులైన తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం. తేజోవాసులైన పరిశుద్ధులు అంటే ఈ పరిశుద్ధులు ఏమైపోయారు అంటే తేజోవాసులుగా మారారు. వెలుగుతో ప్రకాశించేటువంటి వారిగా మారిపోయారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 3:16లో యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడాయను అని చెప్పుకుంటూ వెళ్ళి లాస్ట్కి ఆయన ఆరోహణుడై తేజోమణి వెలుగు. ఇక్కడ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యము ప్రియ అంటే వెలుగు సంబంధులు. ఇందాక మనం చూసాం కదా, మీరు ప్రభువునందు వెలిగింపబడ్డారు, వెలుగై ఉన్నారు అని చూసాం. దేవుని చేత వెలిగింపబడినటువంటి అనుభవం, దేవుని యొక్క రాజ్యంలో ప్రకాశించేటువంటి అనుభవం, ఇది మనుషులు పొందుకోవాలి అనేది దేవుని యొక్క కోరిక ప్రియ. ఈ 4 విషయాలు యేసుక్రీస్తు ప్రభు పౌలుతో చెప్తా ఉన్నాడు. అపోస్తలుల కార్యం 26వ అధ్యాయంలో మనం వీటిని చూస్తా ఉన్నాం. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడి ఉన్న వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపాను. ఈ 4 విషయాలు ప్రజల్లో జరుగు నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభు పౌలును పంపిస్తా ఉన్నాడు. వారి కన్నులు తెరుచుటకు. వాస్తవానికి ఈ 4 విషయాల్లో మనుషులకి కన్నులు తెరవబడడం అంటే గ్రహింపు రావడం అన్నమాట. వారి యొక్క మనోనేత్రాలు అపవాది మూసేస్తున్నాడు, అందులుగా ఉన్నారు, గ్రహింపు లేదు. దేవుడు ఎవరో గ్రహింపు లేదు, తానెవరో తనకు గ్రహింపు లేదు, తనలో ఉన్న ఆత్మను గురించిన గ్రహింపు లేదు, పరలోకం గురించిన గ్రహింపు లేదు, నరకం గురించిన గ్రహింపు లేదు, పాప క్షమాపణ గురించిన గ్రహింపు లేదు, పాపం గురించినటువంటి గ్రహింపు లేదు. ఈ కన్నులు ఎప్పుడైతే తెరవబడతాయో ఈ పైన ఉన్నటువంటి 4 విషయాలు మనిషికి అర్థం అవుతాయి. ఈ కన్నులు తెరిచేటువంటి ప్రక్రియలో యేసుక్రీస్తు ప్రభు పౌలును వాడుకుంటా ఉన్నాడు పిల్లలు. అదే మనం అక్కడ చూస్తాం. వారి కన్నులు తెరచుటకు నేను నిన్ను వారి వద్దకు పంపిస్తున్నాను. ఐ విల్ సెండ్. నేను నిన్ను పంపిస్తాను.
ఇటువంటి మాటే మోషేతో కూడా దేవుడు కాక రమ్ము నేను నిన్ను ఫరో యొద్దకు పంపుతాను. దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే పిల్లలు, మనం కూడా లోకంలో ఇట్టి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజల విషయంలో దేవుని చేత పంపబడేటువంటి వారిగా ఉన్నారు. ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో దేవుడు పౌలును ప్రజల మధ్యకు పంపుతా ఉన్నాడు. ఎప్పుడు అంటే సౌలుగా ఉన్నప్పుడు పంపలేదు. మారు మనసు ఎప్పుడైతే పొందాడో ఆ మారు మనసు పొందిన తర్వాత పౌలును మరి ప్రభువు ప్రజల మధ్యకు పంపుతున్నాడు. పిల్లలు, మన జీవితంలో కూడా మనం మారు మనసు పొంది ఎంతో కాలం అయింది, కానీ ఇంకా మనం పంపబడినటువంటి స్థితిలో లేవు. కన్నులు తెరిచే శక్తి పౌలుకు లేదు, కానీ పౌలు ద్వారా దేవుడు ప్రజల యొక్క కన్నులను తెరుస్తూ వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, లూదియాకు సువార్త చెబుతూ ఉన్నప్పుడు పౌలు అక్కడ ఒక మాట మనం చూస్తాం, ప్రభువు ఆమె హృదయమును తెరిచను కనుక అతడు చెప్పిన మాటలు ఏంటో లక్ష్యం ఉంచు. కాబట్టి ప్రభువే, ఇట్ ఈస్ గాడ్ హూ ఓపెన్స్ ద ఐస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మనుషుల యొక్క కన్నులు తెరిచేటువంటి వాడు దేవుడే పిల్లలు, కానీ మనం దేవుని పక్షమందు వెళ్ళాలి, దేవుని పక్షమందు నిలబడాలి, దేవుని పక్షమందు ప్రజలతో మాట్లాడాలి, సువార్త ప్రకటించాలి. వినుట వలన విశ్వాసము కలుగు, వినుట క్రీస్తుని గురించిన మాట వలన. విశ్వాసం వచ్చేస్తుంది అనుకోండి, ఇంకా సైతాన్ కూడా ఏం చేయలేదు. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు యుగ సంబంధమైన దేవత రుటితనము కానీ అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు, విశ్వాసులైన వారి మనోనేత్రాలు కాదు. ఈ అవిశ్వాసులు ఎప్పుడైతే విశ్వాసులుగా మారుతారో అప్పుడు వారి యొక్క మనోనేత్రాలు తెరవబడతాయి. Then they are able to see who is Christ. అప్పుడు యేసుక్రీస్తు ఎవరో అనేది వాళ్ళు చూడగలుగుతారు పిల్లలు. కాబట్టి మనం కూడా దేవుని చేత పంపబడేటువంటి వారుగాను, దేవుని యొక్క సువార్తలో వాడబడేటువంటి వారుగాను, దేవుని యొక్క సువార్తను ప్రకటించేటువంటి సాధనాలుగాను ఉండాలి అనేటువంటి సత్యాన్ని ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటాము. ఎందుకంటే ప్రజలు చీకట్లో ఉన్నారు, అపవాది యొక్క అధికారం క్రింద మగ్గిపోతూ ఉన్నారు, పాప క్షమాపణ విషయంలో గ్రహింపు లేని వారిగా ఉన్నారు. చనిపోతే తేజోవాసుల స్వాస్థ్యంలోనికి వెళ్ళలేనటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఇటువంటి ప్రజలు మన చుట్టూ ఉన్నారు. ఏదో ఒక విధంగా మనిషికి స్వార్థ ప్రకటించే విషయంలో దేవుడు మనల్ని వాడుకున్నట్లుగా మనము ప్రార్థన చేయాలి. మనకైతే దేవుడు గ్రహింపు ఇచ్చాడు, మనకైతే చీకట్లో నుండి వెలుగులోనికి దేవుడు తీసుకొచ్చాడు. మనల్ని అయితే పాప క్షమాపణ విషయంలో సువార్తను దేవుడు మనకు అనుగ్రహించాడు. అంధకార సంబంధమైన అధికారంలో నుండి ప్రభువు మనకు విడుదల ఇచ్చాడు. కాబట్టి వీ మస్ట్ డూ అవర్ పార్ట్ ఫ్రమ్ ద లార్డ్స్ సైడ్. దేవుని వైపు నుండి మన యొక్క పని, మన యొక్క వంతు మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించినాక వాక్యం గురించిన ప్రార్థన చేసుకొని తర్వాత 7 అంశాలు మనం చెప్పుకుందాం. వాటిని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఇంకా చీకట్లోనే ఉన్నారు. ఆయన అపవాది యొక్క అధికారం క్రింద ఉన్నారు. పాప క్షమాపణ ఎలా పొందాలో తెలియనటువంటి వారిగా ఉన్నారు. చనిపోతే ఆ నరకానికి వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఉన్నారు. ప్రభా, ఇటు వారికి ఆయన విడుదల కావాలి, వెలుగు కావాలి, క్షమాపణ కావాలి. ప్రభా, అటువంటి కార్యము కేవలం మీ ద్వారానే జరుగుతుంది. అయితే మారు మనసు పొందినటువంటి వారు మేము ఇంకా ఈ భూమి మీద సజీవంగా ఉన్నాం. మమ్మల్ని కూడా మీరు బలపరిచి అనేకుల కన్నులు తెరిపించేటువంటి ఆ గొప్ప పరిచర్యలో వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ఎదుట ఉన్న ప్రార్థనా సమయాన్ని దీవెనకరంగా చేయమని
మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సువార్త పరిచయ కొరకైన ప్రత్యేక ప్రార్థన కూడికలో